గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఇటు బీసీ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పింది. మరి ప్రజెంట్ ఉన్న పలంగా మరి బీసీలకు పార్టీ పరంగానే ఇస్తానంపై కూడా ఇటు బీసీ సంఘాలను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు నిన్న ఇచ్చినటువంటి ఇటు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లో కూడా మరి ఎక్కడ కూడా మరి గతంలో రోస్టర్ విధానంలో ప్రకారం 23% ఉన్నటువంటి బీసీలను మరి 17% తగ్గించారంటూ కూడా మరి బీసీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీసీ సీనియర్ నేత అంజనేయులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లో మాట తప్పిందంటూ కూడా బీసీ సంఘాలు ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇటు నిన్న నోటిఫికేషన్లో కూడా మరి ఎక్కడ కూడా బీసీలకు 23% ఇవ్వట్లేదు, ఓన్లీ 17% అమలు అవుతున్నాయి అంటూ కూడా బీసీ సంఘాలు అంటున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ బీసీలకు 42% గురించి అడిగినప్పుడు కోర్టులో ఆగిపోయిందని చెప్పేసి దాన్ని వదిలేసేసి సరే గ్రామ పంచాయతీ ఎలక్షన్కు వెళ్ళారు. అయితే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% పోతే కూడా బీసీలకు 7.5 రావాలి. కానీ అది ఏ విధంగా తగ్గి 23.5% ఇచ్చినామని గవర్నమెంట్ చెప్తుంది, 10% ఇచ్చినామని అన్ని సంఘాలు చెప్తున్నాయి. అసలు ఏది నిజం అనేది సామాన్యునికి అర్థం కావట్లేదు. శాస్త్రీయంగా దాన్ని తెలపాలి. అదేవిధంగా బీసీలు కూడా ఓన్లీ రాజకీయమైన రిజర్వేషన్ అడుగుతారు, కానీ దానితో పాటు ప్రతి గవర్నమెంట్ టెండర్లో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. చట్ట సభలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ తీసుకొని ఏం చేస్తారు నాకు అంత అర్థం కావట్లేదు. సో ఇంతగానం పోరాడేదేదో మనం అబ్దుల్ కలాం చెప్పినట్టుగా కలలేదో భారీగా కనాలి అని చెప్పిండు అబ్దుల్ కలాం. అలాంటిది మనం చట్ట సభలలో బీసీలు అనర్హులు అన్నట్టు మనం అడగనే రాదన్నట్టుగా ఎవరు కూడా దాని గురించి అడగట్లేరు. అడిగితే తప్ప సరే ఎస్సీలకు ఎంతో అంత ఇచ్చిర్రు, ఎస్టీలకు ఇచ్చిర్రు, బీసీలకు అసలు ఎలాంటిది లేదు కదా, దాన్ని ఎందుకు అడగట్లేదు అనేది నాకు అర్థమైతలేదు. మనం అడగకూడదు, అది నేరము, అది దోషము అన్నట్టుగా బీసీలు వ్యవహరిస్తారు. చట్ట సభలలో ఇవ్వాలి, ప్రతి టెండర్లో కూడా బీసీలకు ఇవ్వాలి. గతంలో చూసుకున్నట్టయితే ఏ సర్పంచ్గా చేసిన బీసీ నాయకుడు కూడా మళ్ళీ హైదరాబాద్లో వచ్చి వాచ్మెన్లుగా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక పొలిటికల్ పదవి తీసుకురు, కానీ వాళ్ళకి ఎలాంటి ఆదాయం సోర్స్ లేదు. ఆదాయం అంటే ఏదో దోసుకొని తినటం కాదు, మినిమం గవర్నమెంట్ టెండర్లో వేరే ఓసీలు చేసుకున్నట్టు వీళ్ళకి అవకాశం రాలేదు. వాళ్ళతో పాటు వీళ్ళు పోటీ పడలేరు కాబట్టి వీళ్ళకు ఈఎండీలలో వాటిలలో కొంచెం తగ్గించి వీళ్ళకు ఇచ్చినట్లయితే వీళ్ళు రాజకీయం చేసుకుంటూ ఏదన్నా కనీసం మినిమం వర్కులు మామూలులైన అన్ఎంప్లాయీస్ అయినా చేసుకున్నట్లయితే వాళ్ళు ఆర్థికంగా ఎదగలుగుతారు. నువ్వు ఏ పని చేసినా ఆర్థికంగా ఎదగటం అనేది అంతిమ లక్ష్యం. కాబట్టి ఎంతో మంది ఇలాంటి రిజర్వేషన్ లేకుండా ఓన్లీ రాజకీయమైన ఇవ్వటం వల్ల కూడా ఆగమైపోయి హైదరాబాద్లో వచ్చి లేబర్ పని చేసుకుంటున్న నాయకులను చూసినాం. ఇవ్వద్దంటలే నా ఉద్దేశం, బీసీలకు ఇవ్వాలి, కానీ దాంతోపాటు ప్రతి టెండర్లలో కూడా కానీ ఇవ్వాలి. చట్ట సభలలో ఇచ్చినట్టయితే చట్టాలే మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు చట్టానికి లోబడి 50% ఇవ్వచ్చు అని అంటారు. అలాంటప్పుడు 50% ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి చట్ట సభలలో ఉన్నప్పుడు చట్టాన్ని మనం మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా కొట్లాడే బదులు చట్టాన్ని మనం మార్చుకోవచ్చు కదా. ఎస్సీ ఎస్టీ బీసీలు కలిస్తే 50% ఇవ్వచ్చు కదా చట్ట ప్రకారం. చట్టం మార్చకుండా మనం ఫస్ట్ చట్ట సభలలో తీసుకొని చట్ట సభలకు వెళ్ళినాక దాన్ని బేస్ చేసుకొని మనమే చట్టాలు మార్చుకోవచ్చు. అవసరమైతే ఓసీలు అనర్హులు కొద్ది రోజులు వాళ్ళతో తట్టుకోలేకపోతున్నాం మేము పోటీలు అనేది కూడా రాసుకోవచ్చు. అంటే రాజకీయంగా ఇటు అగ్రవర్ణాలైనటువంటి రెడ్డిలు కానీ రావు సార్ బీసీలను అనగదొక్కుతున్నారా? అది కామనే కదా, అందరికి తెలిసిన విషయమే. కొత్తగా నేను చెప్పేది ఏముంది, అనగదొక్కడం అనేది అది కామన్, హ్యూమన్ నైజం. ఎవరైతే ఫైనాన్షియల్ గా డెవలప్ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా అనగదొక్కుతారో, అది హ్యూమన్ నైజం. అది ఉంటది కూడా ఎవరికైనా. బీసీలు అంతా ఎందుకు కలిసికట్టుగా పనిచేయడం లేదు? ఇప్పుడు బీసీ జేఎస్ ఒకవైపు పనిచేస్తుంది, ఒకవైపు దాసురేజ్ గాని, ఒకవైపు ఆర్కిస్ట్రా గాని, ఎవరికి వారే యమునా తీర్ అన్నట్టు కూడా బీసీల కోసం ఫైట్ చేస్తున్నారు. అందరూ ముక్కుముడిగా ఎందుకు ఒకేసారి పనిచేయట్లేదు, కట్టుబడిగా ఎందుకు పనిచేయట్లేదు? మెజారిటీ పీపుల్ ఏడ కూడా ఒక్క తాటిగా ఉండరండి. మైనారిటీ ఉన్నప్పుడే వాళ్ళు ఒక్క తాటిగా ఉంటారు. మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు కొట్లాడుతుంటారు కొద్దిసేపు, అది ఇది అయితే అంతిమంగా ఎక్కువగా తొక్కినప్పుడు అందరు కలిసి ఒకటి అవుతారు. అది అంతిమంగా జరుగుతుంది, అది జరగదనేది ఏం కాదు. కాకపోతే నా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే బీసీలు అందరూ కూడా ఫస్ట్ ఈ రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్తో పాటు ప్రతి గవర్నమెంట్ టెండర్లో కూడా దానికైతే ఎవరు ఆబ్జెక్షన్ లేదు కదా. అదే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ప్రతి దాంట్లో ఆర్థికంగా ఎదిగినప్పుడే ఎవరు దొక్కినా బయటకు వెళ్ళగలుగుతారు. ఓన్లీ రాజకీయంగా రిజర్వేషన్ ఇచ్చి ఆర్థికంగా ఎదగకపోతే ఎన్నాళ్ళున్నా తొక్కుతూనే ఉంటారు వాళ్ళు. తొక్కడానికి దీనికి ఎందుకు ఉండట్లేదు, బీసీలో యూనిటీగా ఎందుకు ఉండట్లేదు అనేది కొంత టైం పడుతుంది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, దానికి కొంచెం టైం పడుతుంది. పట్టినప్పుడు ఖచ్చితంగా అవుతారు అనేది నా యొక్క నమ్మకం. ఖచ్చితంగా ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే బీసీ రిజర్వేషన్తో పాటు ప్రతి టెండర్లో కూడా 42% ఇవ్వాలి. మనకు చట్ట సభలలో 42% ఇచ్చినట్టయితే రాజ్యాంగం ఎలాంటి అడ్డంకి లేదు కాబట్టి చట్ట సభలలో తీసుకొని చట్ట సభలలో ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపితే 50 అవుతాం. 50 అయినాక చట్టాలు మార్చుకుంటాం.
అలాంటిది తీయకుండా దీన్నే ఎక్కువ ఇంత ప్రియారిటీ ఎందుకు ఇస్తారు అనేది నాకు అర్థమవుతుంది. నా స్టేజ్ లో నేను మాట్లాడుతున్నా. మరి ఈ విషయంలో అన్ని పార్టీలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు బీసీలని? అన్ని పార్టీలు అంటే ఎవరి స్వార్థం వాళ్ళదేగా. హ్యూమన్ అన్నప్పుడు, మనిషి అన్నప్పుడు వాళ్ళ స్వార్థం వాళ్ళకే ఉంటది. అలా అందరినీ తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు ఎక్కే ప్రయత్నం వాళ్ళు తొక్కుతారు, మనం ఎక్కే ప్రయత్నం మనం ఎక్కాలి. ఏదో స్టేజ్ లో అవకాశం వస్తే ఎక్కుతాం. ఇప్పుడు మీరు బీసీ నేతలంతా కూడా న్యాయపరమైన డిమాండ్లు అడుగుతున్నారు. ఈ విషయంలో కోర్టులు కూడా మరి ఎందుకు ఏం చేయలేకపోతున్నాయి? అంటే చట్టపరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయినా కూడా ఎందుకు జరుగుతుంది? ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చిన వ్యవహారం. వాళ్ళంతా ఫైనాన్షియల్ గా ఎదిరు. నేను చెప్పేది ఒకటే అండి, పెద్ద చాలా మంది మేధావులు బీసీలు ఉన్నారు. నేను వాళ్ళకు చెప్పేంత స్థాయి నాకు ఉందో లేదో కానీ, నా స్థాయిలో నాకున్న అవగాహన ప్రకారము నువ్వెన్ని ఎత్తులు పెట్టి నిలబెట్టినా ఫైనాన్షియల్ గా నువ్వు డెవలప్ లేనప్పుడు నువ్వు నిలబడలేవు. అవతల వాళ్ళు తొక్కుతూనే ఉంటారు. ఫైనాన్షియల్ గా నువ్వు నిలబడాలి అంటే ఫస్ట్ గవర్నమెంట్ నిర్వహించే ప్రతి టెండర్లలో, ప్రతి వర్కులలో బీసీలకు 40 to 50% రిజర్వేషన్ ఇచ్చినట్లయితే, ఆర్థికంగా ఎదిగినట్లయితే ఎవరిని తొక్కలేరు. నీకు ఆర్థికమైన వెసులుబాటు లేకుండా నీకు ఎన్ని సపోర్ట్లు ఇచ్చి నిలబెట్టినా నువ్వు ఎమ్మటే కింద పడిపోతావు. ఆ సపోర్ట్ ఉన్నంత వరకే. మళ్ళీ నువ్వు బీసీలకు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా మళ్ళీ ఏదో ఓసీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆయన పదవి ఇప్పిస్తాడు. ఆయన చెప్పినట్టు ఆయన లెమ్మంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఇదే జరుగుతుంది. ఇవ్వద్దంటలే, మళ్ళీ దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. బీసీలకు ఇవ్వాల్సిందే రాజకీయమైన రిజర్వేషన్. బట్ దాంతో పాటు ఆర్థికంగా ఎదగటానికి ప్రతి టెండర్లో గవర్నమెంట్ నిర్వహించే ప్రతి వర్క్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలి. చట్టసభలలో రిజర్వేషన్ ఇవ్వాలి. అది నిజమైన రిజర్వేషన్. కానీ ఈ లోకల్ బాడీస్ రిజర్వేషన్ తీసుకొని ఏం చేసుకోవాలి? ఇంతకుముందు చెప్పింది మళ్ళా చెప్పటం కాకుండా, ఇంతకుముందు సర్పంచ్లో చేసిన వాళ్ళు ఎంతోమందిని చూడండి. మళ్ళీ ఆర్థికంగా చితికిపోయి హైదరాబాద్లో వాచ్మెన్లుగా లేబర్ పనికి పోయేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. ఇంకెక్కువ మందిని ఇస్తే దాంతో పాటు ఇది ఇవ్వండి. మళ్ళీ వేరే అనుకోవద్దు, ఇవ్వద్దు అనుకోవద్దు. ఇవ్వాలి. బీసీలకు రాజకీయమైన ఇది ఇచ్చుకుంటేనే ఆర్థికంగా ఎదగాలంటే ప్రతి వర్క్లో ఇవ్వాలి అనేది నా యొక్క మెయిన్ అభియోగం. చట్టసభలలో కూడా ఇవ్వాలి. మొత్తానికి అయితే ఇటు బీసీలు మరి ఆర్థికంగా డెవలప్మెంట్ అయినప్పుడే రాజ్యాధికారం సహకారం అవుతుందని కూడా బీసీ నేత చెప్తున్నారు. ఇటు బీసీలకు స్థానిక సంస్థల్లో 40% రిజర్వేషన్లతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు టెండర్లో కూడా 50%, 42% రిజర్వేషన్ కల్పాల్సిన అవకాశం ఎంతైనా ఉందని కూడా బీసీ నేత ఆంజనేయులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ భరత్తో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.